వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు డిజీ లోన్స్కి సంబంధించి ప్రియాంక గారు అయితే ఉన్నారు. సో పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి? సో పర్సనల్ లోన్లో చాలామందికి సిబిల్ పడిపోతూ ఉంటుంది. సో సిబిల్ పడిపోతే ఎలా చేస్తే సిబిల్ అన్నది పెరుగుతుంది? సో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వబోతున్నారు. అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారు? బాగున్నాను. ఓకే, సో మీరు డిజీ లోన్స్లో వర్క్ చేస్తున్నారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? ఇక్కడ ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th year, December 1st. ఓకే, సో డిజీ లోన్స్లో కరెంట్లీ మీరు ఏం ప్రాసెస్ చేస్తూ ఉంటారు? దేని గురించి? ఇప్పుడు పర్సనల్ లోన్ ప్రాసెసెస్. పర్సనల్ లోన్. ఓకే, సో పర్సనల్ లోన్ ఎన్ని టైప్స్ ఉంటాయండి? అంటే ఏ విధంగా, ఎలాంటి పర్సన్స్కి ఇస్తారు? లైక్ సాలరీకి ఇస్తారా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఇస్తారా? ఓన్లీ సాలరీడ్ పర్సన్స్కే మనం పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సెల్ఫ్ ఎంప్లాయీస్కి వచ్చేసి మనం బిజినెస్ లోన్ లాంటిది ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే బిజినెస్ లోన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది పర్సనల్ లోన్ తీసుకుందామని అనుకుంటారు. సో కొంతమంది కూతురు పెళ్ళికని తీసుకుంటారు, ఇంకొంతమంది హాస్పిటలైజేషన్ అయ్యారు, ఎమర్జెన్సీ ఖర్చులు అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. సో ఇలా కొంతమంది డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటారు పర్సనల్ లోన్ని. సో పర్సనల్ లోన్ వల్ల అసలు అడ్వాంటేజ్ ఏంటి, మనకి డిసడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజెస్ అంటే పర్సనల్ లోన్ తీసుకునేది ఒక హాస్పిటల్ పర్పస్, మ్యారేజ్ పర్పస్ అండ్ హౌస్ రెనోవేషన్స్ లైక్ ఇట్లాంటి దానికి మనం యూజ్ చేసుకోవడం బెటర్. బట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే అది తీసుకొని పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళకి తీసుకోగానే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది ఈఎంఐస్ అనేది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి తీసుకోవాలి, నెక్స్ట్ బెట్టింగ్ గేమ్స్, రూమీ గేమ్స్ అలాంటివి ఆడడం వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ పే చేస్తున్నారు. దానికి అక్కడ బెట్టింగ్ గేమ్స్ ఆడడం వల్ల లాసే కదా, ప్రాఫిట్ ఏమి ఉండదు. దానివల్ల చాలా ఇష్యూస్ అనేది వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే చాలా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలండి ఇవే వస్తున్నాయి. సో దానికి నెగ్లెక్ట్ చేయడమే బెటర్. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ సఫర్ అయ్యేది బెట్టింగ్ గేమ్స్ వల్లనే. సో దానికి బ్యాన్ చేయడమే బెటర్. ఇలాంటి పర్సనల్ లోన్ తీసుకొని అక్కడ యూజ్ చేయడం అంత కరెక్ట్ కాదు కదా. మనం పర్సనల్ లోన్ తీసుకునేది దేనికి అనేది మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవడం బెనిఫిట్. ఇప్పుడు మనీ అనేది సేవ్ చేసుకుంటే రేపటికి యూజ్ అవుతుంది. లైక్ ఇక్కడ తీసుకొని అక్కడ తీసుకొని దానివల్ల ఇష్యూస్ ఎందుకండి, ఫ్యామిలీస్ సఫర్ అవుతారు బెట్టింగ్ గేమ్స్ వల్ల. పర్సనల్ లోన్ దేనికైతే తీసుకుంటున్నారో దానికి యూజ్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, సో ఇప్పుడు మనకి హాస్పిటలైజేషన్ అయ్యారా అంటే దాని గురించి కూడా సపరేట్ లోన్స్ ఉంటాయి కదా, అంటే లైక్ ఇన్సూరెన్సెస్ అని లైక్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది కానీ పర్సనల్ లోన్ అని చెప్పి కూతురు పెళ్ళి కానీ యూస్ చేస్తారు, లేదంటే హాస్పిటల్ ఖర్చులు కానీ యూస్ చేస్తారు. సో యూస్ చేసుకుంటారు. ఓకే, సో తర్వాత వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మంత్లీ పేమెంట్ కట్టాలి అని అంటుంటారు. సో మంత్లీ ఇంత అని పేమెంట్ ఒక 3 months 6 months కడతారు. ఆ తర్వాత మళ్ళీ కట్టలేని సిచ్యువేషన్ వస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కదా మొన్న, ఒక 2-3 years బ్యాక్. సో అలాంటి సిచ్యువేషన్స్ వల్లలో, లేకపోతే ఫినాన్షియల్గా వాళ్ళ జాబ్ ప్రాబ్లం వల్లలో సో ఇలా కొంతమంది కట్టలేకపోతూ ఉంటారు. సో అప్పుడు ఎలా ఉంటుందండి? లైక్ ఏమైనా టైం డ్యూరేషన్ ఇస్తారా, లేకపోతే మొత్తం ఆ 3 monthsది కూడా ఒకేసారి కట్టాలంటారా? టైం డ్యూరేషన్ అంటే 1 EMI బాండ్స్ అయింది అంటే నెక్స్ట్ కాల్ వెళ్తూనే ఉంటుంది వాళ్ళకి బ్యాంక్ నుంచి. లైక్ కాల్స్ అనేది వెళ్తూనే ఉంటుంది, ఇంటిమేట్ చేస్తారు వాళ్ళు, మీ ఈఎంఐ బాండ్స్ అయింది, ఆన్ టైం పే చేయండి అని. సో వాళ్ళు అలా చేయలేదు అంటే ఇంకా వాళ్ళ సిబిల్ పడిపోతుందని కొంతమంది కాల్కి రెస్పాండ్ అవుతారు. లైక్ వాళ్ళ సిబిల్ ఇష్యూ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ వేరే ప్రాసెస్ అనేది చేయలేరు కదా. సో దానివల్ల వీళ్ళు బాండ్స్ అయ్యింది అని అంటే వాళ్ళకి ఇమీడియట్లీ కాల్స్ అనేది బ్యాంక్ నుంచి వెళ్తుంది. సో వాళ్ళు ఆన్ టైం పే చేస్తారు. కొంతమంది చేయలేరు అని అంటే వాళ్ళకి బ్యాంక్ నుంచి కొద్ది టైం అనేది ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఏ సిచ్యువేషన్లో పే చేయలేకపోతున్నారు అనేది. లేదు మొత్తం ఒకటేసారి పే చేయాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది, క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చాలా మందికి సిబిల్స్ పడిపోతుంది కదా అలాంటప్పుడు. సో ఇప్పుడు చెక్ బౌన్స్ ఛార్జెస్ కడతారు, సో సిబిల్ ఛార్జెస్ పడతాయి. సో అది చేసిన తర్వాత కూడా సిబిల్ అనేది ఇంకా పెరగకుండా తగ్గిపోయే ఉంటుంది. సో అలాంటప్పుడు ఎలా సిబిల్ స్కోర్ పెంచుకోవాలి? సిబిల్ స్కోర్ పెంచుకోవాలి అంటే లైక్ గోల్డ్ లోన్ తీసుకొని ఒక 6 months వరకు దానికి మంచిగా పే చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల మళ్ళీ మనం యాప్ లోన్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా సిబిల్ అనేది డౌన్ అయిపోతుంది. యాప్ లోన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయకుండా, బెట్టింగ్ గేమ్స్లలో యూజ్ చేయకుండా లైక్ దీనికి యూజ్ చేసుకొని మంచిగా ఒక ఈఎంఐ అనేది కరెక్ట్గా 6 months పే చేస్తే సిబిల్ అనేది ఆటోమేటిక్ హై అవుతుంది. అంటే ఇప్పుడు పర్సనల్ లోన్లో సర్టెన్ లిమిట్ లైక్ 1 year 2 year పడుతుంది అది కట్టుకోవడానికి. అదే గోల్డ్ అనేది 6 monthsకే అవుతుంది. అదేంటి 12 months కుదరదా? అది డిపెండ్స్ ఆన్ గోల్డ్ని బట్టి మనం టెన్యూర్ అనేది ఇస్తారు వాళ్ళు. ఓకే, సో మ్యాక్సిమంగా మెయిన్ అయితే 6 months మాత్రమే ఉంటుంది. 6 months అంటే బెటరే కదండి. సో సగం అమౌంట్ పే చేసుకుంటూ 6 months చేసుకున్నా ఈజీలీ ఆ గోల్డ్కి సంబంధించి కూడా వెళ్ళిపోద్ది. ఓకే, సో అలా 6 months చేసుకుంటే సిబిల్ అనేది పెరిగిపోద్ది అంటారు.
ఓకే. సో ఇప్పుడు గోల్డ్ లోన్ వల్ల బెనిఫిట్స్ ఏంటండి అసలు? ఈ సిబిల్ పెరగడమే కాకుండా ఇప్పుడు ఎలాంటి గోల్డ్ అన్న తీసుకుంటారు? గోల్డ్ లోన్ అంటే 24 క్యారెట్ అయితే మనం తీసుకోలేము. ఓన్లీ 18 అండ్ 22 మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. సో ఆ గోల్డ్ మాత్రమే మనం తీసుకుంటాం. అండ్ స్టోన్స్కి ఉంటే కూడా యాక్సెప్ట్ చేయలేము మనం. స్టోన్స్ తీసుకోలేము. అంటే అది ఆల్రెడీ కొనుక్కునేటప్పుడు స్టోన్స్ పెట్టే డిజైన్ వస్తాయి కదండి. అవును, బట్ యాజ్ పర్ పాలసీ మనం యాక్సెప్ట్ చేయలేము అది. అంటే స్టోన్కి వాల్యూ ఉండదంటారా? స్టోన్స్తో వెయిట్ చేస్తే వేరే వెయిట్ వస్తుంది, అండ్ ఓన్లీ గోల్డ్తో వెయిట్ చేస్తే వేరే వెయిట్ ఉంటుంది. సో గోల్డ్కి ఏంటంటే మనం వితౌట్ స్టోన్స్ వెయిట్ చూసుకోవడమే బెటర్. సో యాజ్ పర్ పాలసీ అది బ్యాంక్ నుంచి ఎట్లయితే మనం పాలసీ మెయింటైన్ చేస్తారో అదే పాలసీ ప్రకారం స్టోన్స్కి మనం యాక్సెప్ట్ చేయలేము. ఓకే. ఇప్పుడు కొంతమంది పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటారు. సో వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్. అంటే కేటగిరీస్ని చూసుకొని దాని శాలరీని బట్టి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తాం. ఇన్ కేస్ కస్టమర్ శాలరీ 60% 60,000 ఉందనుకోండి, అది క్యాట్డి ప్రొఫైల్ అయితే మనం 13, 14, 15 వరకు ఇవ్వచ్చు. ఓకే. సో వేరే ప్రొఫైల్స్ ఉన్నాయనుకోండి 11.49 అలా ఉంటుంది. అండ్ 20 lakhs అబోవ్ అట్లా ఉంటే 10.50, 10.99 అలా రేట్ ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు సిబిల్ పెంచుకోవాలన్న వాళ్ళు గోల్డ్ లోన్ కూడా తీసుకుంటే 6 months లో పెరుగుతుంది అని అన్నారు. సో అలాంటప్పుడు ఆ గోల్డ్ లోన్ పెట్టుకుంటారు కొంతమంది. గోల్డ్ పెట్టేసి మనీ తీసుకుంటారు, 6 months కట్టుకుంటారు. సో అప్పుడు ఎలా ఉంటుందండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది? సేమ్ అంటే సిబిల్ ఎలా అంటే 700 ఉందనుకోండి, దానికి వేరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సిబిల్ 700+ ఉందనుకోండి, దానికి వేరే ఉంటుంది. లైక్ సిబిల్ని బట్టి ఏదైనా మనం చూస్తాం. సిబిల్ -1 ఉంటే అసలు చేయలేము కదా. ఇప్పుడు పర్సనల్ లోన్ అంటే సిబిల్ అన్నది 700 ఉండాలి అంటున్నారు. మరి గోల్డ్ లోన్ కి కూడా సేమ్ అంతేనా? గోల్డ్ లోన్ కి సిబిల్, పే స్లిప్స్ ఇలాంటివి ఏం అవసరం ఉండదు మేడం. జస్ట్ మనకి గోల్డ్ ఉంటే సరిపోతుంది. ఓకే. పే స్లిప్స్ కొంతమంది గోల్డ్ లోన్ తీసుకొని మనీ కట్టకుండా వదిలేస్తారు, ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేక. సో తర్వాత తీసుకుందాంలే, ఒక 6 months, 8 months, 1 year టైం తీసుకుందాం అనుకుంటారు. సో అలాంటప్పుడు ఎలా అండి గోల్డ్ లోన్? ఎలా అంటే ఇప్పుడు మనం లైక్ పర్సనల్ లోన్ తీసుకున్నాం అనుకోండి, కంపల్సరీ మన సిబిల్ అనేది పాడైపోతుంది అని ఒక భయం ఉంటుంది వాళ్ళకి. సో దానికి వాళ్ళు పే చేస్తారు. అదే గోల్డ్ లోన్ ఉందనుకోండి, గోల్డ్ లోన్కి మనకి డాక్యుమెంట్స్ అవసరం ఉండదు. జస్ట్ కేవైసీ డాక్యుమెంట్స్, గోల్డ్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ కట్టలేము అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ గోల్డ్ వెళ్ళిపోతుంది కదా, రెన్యువల్ చేసుకోవచ్చు అంటారా? గోల్డ్ అనేది వాళ్ళకి రాదు కదా. వాళ్ళు ఒకవేళ కట్టలేరు అంటే గోల్డ్ అనేది పోతుంది అన్న భయంకి వాళ్ళు ఆన్ టైం పే చేస్తారు. ఓకే. అంతేలేండి, బంగారం కొనేలా లేదు, అసలుకే ₹1,00,000 అంటున్నారు. ఓకే. సో మన ఆడవాళ్ళం ₹1,00,000 అంటే అమ్మో అని అంటాము. సో గోల్డ్ ఇంపార్టెంట్ కాబట్టి లక్ష్మీదేవి పెట్టుకోవాలనుకుంటారు కాబట్టి సో భయంతో అయినా కొంచెం కట్టుకోవడానికి చూస్తారు అంటారు. ఓకే. సో గోల్డ్ లోన్ తీసుకుంటే మనకి సిబిల్ పెరుగుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది సిబిల్ది? ఓకే, గోల్డ్ లోన్ వచ్చేసి మనకి 8% వరకు వస్తుంది. 8% వరకు వస్తుంది. ఓకే. సో గోల్డ్ లోన్, ఇప్పుడు కొంతమంది గోల్డ్ లోన్ తీసుకుంటారు. సో ఆ మనీని డిఫరెంట్ వాటికి కూడా వాడుకోవచ్చా? హోమ్ కన్స్ట్రక్షన్ అని, లేకుంటే ఎవరికైనా అప్పు ఇవ్వాలని అనుకుంటారు, సో అలా యూజ్ చేసుకోవచ్చా? అలా యూజ్ అంటే హోమ్ కన్స్ట్రక్షన్స్కి అలా యూజ్ చేయలేరు. గోల్డ్ లోన్ తీసుకొని లైక్ గోల్డ్కి సంబంధించి అని కాదు, వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది రాదు కదా, గోల్డ్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఎంత గోల్డ్ ఉంది దాన్ని బట్టి వస్తుంది కాబట్టి అది చేసుకునే వాటికే వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే. అండ్ పర్సనల్ లోన్ అంటే పర్సనల్ మనకి హాస్పిటల్స్, హోమ్ రెనోవేషన్స్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు బిజినెస్ లోన్ అంటే అది బిజినెస్ పర్పస్ ఇస్తారు, అది దేనికి యూజ్ చేయలేము. సో గోల్డ్ లోన్ కూడా అంతకే వస్తుంది సేమ్. సో ప్రియాంక గారు, ఇప్పుడు చాలా మంది పర్సనల్ లోన్ అని తీసుకోవాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు మేజర్లీ డాక్యుమెంట్స్ అనేది ఏం తీసుకుని, అదే ఏం ప్రొవైడ్ చేస్తే లోన్ అనేది శాంక్షన్ అవుతుంది అంటారు? మేజర్ డాక్యుమెంట్స్ సైటేషన్ అంటే ఓన్లీ కేవైసీ డాక్యుమెంట్స్ అండ్ 3 months పే స్లిప్స్, 3 months స్టేట్మెంట్ అండ్ Form 6 and ఫోటో, ఇవి ఉంటే సరిపోతుండే. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి 2 లింకప్ అయి ఉండాలా, లేకపోతే సపరేట్ ఏదో ఒకటి ఉందా? చాలా మనకి పాన్ అండ్ ఆధార్ కంపల్సరీ ఉండాలి. వితౌట్ మనం కేవైసీ డాక్యుమెంట్స్ అనేది చేయలేము కదా. సో కంపల్సరీ పాన్ అండ్ ఆధార్ ఉండాలి. అండ్ సిబిల్ జనరేట్ అవ్వాలి అంటే పాన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి కాబట్టి పాన్ అనేది కంపల్సరీ. కేవైసీ డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా మనం తీసుకుంటాం. ఓకే. సో ఇంకా స్టేట్మెంట్స్ అంటే ఏమేమి చెక్ చేస్తారు అసలు అందులో? బ్యాంక్ స్టేట్మెంట్లో వచ్చేసి ఇప్పుడు మిస్యూజ్ చేసుకుంటున్నారు, లైక్ యాప్ లోన్స్ యూజ్ చేయడము, బెట్టింగ్ గేమ్స్ ఆడడం. సో మేజర్గా అలాంటివి చూసుకుంటాం. దేనికి ఎక్కువ యూజెస్ అవుతున్నాయి, ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది చూసుకుంటాం. అండ్ శాలరీస్ అనేది ఎవ్రీ మంత్ కరెక్ట్గా పడుతుందా లేదా, క్రెడిట్ అవుతుందా లేదా. ఇప్పుడు లైక్ ఎట్లా అంటే కొంతమంది పే స్లిప్స్లో ఒక శాలరీ ఉంటుంది, కానీ స్టేట్మెంట్ అనేది జనరేట్ మనం చూసుకుంటాం. స్టేట్మెంట్ అండ్ శాలరీస్ పే స్లిప్లో
యాప్లో మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది మనం మేజర్గా చెక్ చేసుకుంటాం అవి. ఓకే. సో ఇప్పుడు పర్సనల్ లోన్స్ తీసుకోవాలనుకున్నారు కొంతమందికి టైం లేట్ అవుతుంది, డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు 1 మంత్ 1.5 మంత్ తీసుకుంటున్న టైం అని చెప్పి కొంతమంది ఎమర్జెన్సీ కదా అని చెప్పి యాప్ లోన్స్లో లోన్ తీసుకుంటున్నారు. సో యాప్ లోన్స్ ఓపెన్ చేస్తున్నారు ప్లే స్టోర్లో, ఇంకా లోన్స్ తీసుకుంటున్నారు. ఆధార్ కార్డ్ ఒక్కటి సబ్మిట్ చేస్తే చాలు. ఇప్పుడు మామూలుగా ఫిజికల్ ప్రాసెస్ అంటే మీరు ఏం చెప్పారు, డాక్యుమెంట్స్ తీసుకుంటాం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, సో పే స్లిప్స్ అని అంటున్నారు. కొంతమందికి కరెక్ట్గా ఉండవు కదా పే స్లిప్స్. సో ఇదంతా ఎందుకు వచ్చిందిలే, ఇన్ని ప్రూఫ్లు ఇచ్చుకొని టైం వేస్ట్ కదా, ల్యాక్ ప్రాసెస్ కదా అని చెప్పి కొంతమంది యాప్ లోన్స్కి వెళ్తున్నారు. సో ఓపెన్ చేస్తున్నారు, ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు, అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు, మనకి ఇంత అమౌంట్ సర్టైన్ అనగానే వాళ్ళు మనీ ఇచ్చేస్తారు. తర్వాత వీళ్ళు ఆ మనీ ఆ 8 మంత్సా 9 మంత్సా 1 ఇయర్లో మొత్తం కట్టేస్తున్నారు. కట్టేసిన తర్వాత కూడా కట్టలేదని చూపిస్తుంది సివిల్ స్కోర్లో. సో అలాంటి వాళ్ళకి ఎలా అంటే అసలు యాప్ లోన్ నమ్మొచ్చు అంటారా? యాప్ లోన్స్కి అస్సలు అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే నార్మలీ కేవైసీ డాక్యుమెంట్స్తోని వాళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది అంటారు యాప్ లోన్స్ పర్వాలేదు మంచిదే, ఆర్బీఐ గైడ్లైన్స్ యూస్ చేస్తారు అంటున్నారు. సో ఆర్బీఐ గైడ్లైన్స్ యూస్ చేస్తారని ఎలా మనం అనుకోవచ్చు? లేదు మేడం, అసలు అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే నార్మల్లీ కేవైసీ డాక్యుమెంట్స్తో వాళ్ళు యాప్ లోన్ ఇస్తున్నారు అంటే మన డేటా మొత్తం వాళ్ళు తీసుకుంటారు. లైక్ మన ఫొటోస్, నంబర్స్, కాంటాక్ట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ లోన్ అనేది ఇస్తారు. యాప్ లోన్స్ వల్ల ఏంటంటే మనకి పర్సనల్ లోన్కి అండ్ యాప్ లోన్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా డిఫరెంట్. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాప్ లోన్స్కి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఎలా అంటే స్టూడెంట్స్ మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దానికి తీసుకోవాలని, ఫీజ్ కట్టాలి లేదంటే బయట తిరగాలని, లైక్ అట్లాంటి వాటికి తీసుకుంటారు. స్టూడెంట్స్ తీసుకొని ఏం చేస్తారు, యాప్ లోన్స్ తీసుకుంటారు, అది సరిగా వాడుకుంటారు అండ్ పేమెంట్ అనేది చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారు, మన ఫొటోస్ని తీసుకొని మన కాంటాక్ట్స్ని తీసుకొని మనకి బ్లాక్మెయిల్ చేసేలాగా, లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరు కాంటాక్ట్స్ తీసుకుంటారు, క్యాప్చర్ చేసుకొని వాళ్ళు మన డేటా మొత్తం వాళ్ళకి షేర్ చేసేస్తారు. లైక్ మనం మ్యూట్ ఫొటోస్ లాగా చేయడము, అలాంటి ఇష్యూస్ వస్తాయి యాప్ లోన్స్ కి. సో ఈ యాప్ లోన్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు, అసలు సూసైడ్ చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఫేస్ చేస్తారు. బట్ ఇదేంటంటే పర్సనల్ లోన్ త్రూ వెళ్తే బెటర్. బ్యాంక్ త్రూ వెళ్ళినాం అనుకోండి మనకి జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ అనేది ఇట్లా మాట్లాడతాం కాబట్టి జెన్యూనా కాదా అని వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు జెన్యూనా కాదా అనేది మనకు అర్థమవుతుంది. సో యాప్ లోన్స్ ని అవాయిడ్ చేయడమే బెటర్. దేనికంటే దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంది. బట్ స్టూడెంట్స్ ఏంటంటే అవన్నీ ఆలోచించరు. లైక్ వస్తుంది కదా మనీ, మనం తీసుకున్నాం కదా, ఎంజాయ్ చేసి వాళ్ళు ఈ రోజు కోసం ఆలోచిస్తారు. బట్ నెక్స్ట్ డే ఏమవుతుంది అనేది వాళ్ళు చూసుకోరు. సో దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. దేనికి గేమ్స్ ఆడడము, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్ ఇవన్నీ ఆడడం అవాయిడ్ చేయడం. పబ్జీలని కూడా ఆడతారు, చాలా కూడా మనీ ఇంత వేసుకోవాలని. వాళ్ళు ఏంటంటే మనకి మనీ షార్టేజ్ ఉన్నప్పుడు ఇవి యూజ్ అవుతున్నాయి కదా అని ఆలోచిస్తారు. సో ఇవి యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే అసలు లేదు. అవాయిడ్ చేయడమే బెటర్. ఓకే. సో అందుకని యాప్ లోన్స్ అన్నది వద్దంటారు. సో యాప్ లోన్స్లో కూడా కొన్ని ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి అంటారు, నిజమేనా? అంటారు, బట్ అవన్నీ చెప్పడం వరకు ఓకే, బట్ ఇవన్నీ తీసుకోకపోవడమే బెటర్. ఫేక్ లా ఉండొచ్చు, చెప్పలేం కదా. అన్ని యాప్ లోన్స్ ఒకేలాగా ఉండయి. యాప్ లోన్స్ యూజ్ చేయడమే పెద్ద మిస్టేక్. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటి అంటే యాప్ లోన్స్ యూజ్ అవుతుంది కదా ఈ డేకి అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే. సో పర్సనల్ లోనే బెటర్. సో పర్సనల్ లోనే ఇలా బ్యాంక్ ని అప్రోచ్ అవ్వడం బెటర్ అంటారు. సో ఈ ఎవరైతే యాప్ లోన్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తున్నారో, సో మోడీ గారు కూడా చాలా బ్యాన్ చేశారు యాప్ లోన్స్ అన్నది. సో కొరియన్స్, జాపనీస్, సో వీళ్ళ వస్తున్నాయి ఫారెన్ కంట్రీస్ వల్ల. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా బెట్టింగ్ యాప్స్ గురించి చాలా ఇష్యూస్ అనేది జరిగినాయి. సో నార్మల్లీ అయితే ట్రేడింగ్ చేస్తుంటారు, ట్రేడింగ్ చేసినా కూడా మనీ వస్తుంది అంటుంటారు. సో ట్రేడింగ్ మనీ కూడా మంచిదే అంటారా? అసలు అవాయిడ్ చేయడం మేడం. ఇవన్నీ అసలు ఆన్లైన్ గేమ్స్ నుంచి మనీ వస్తాయి. ఒకప్పుడు అసలు ఇలాంటివి ఏం లేదు. ఇప్పుడు అడిగితే మనిషిని డైరెక్ట్ గా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అడగడము, సో ఆ టైంకి మనీ ఇవ్వడము, ఇవ్వలేని పక్షాన ఇల్లు రాసిడి ఇట్లాంటివన్నీ చేసుకుంటాం. అప్పుడు ఎలా ఉండే అంటే గోల్డ్ ఉంది కదా, మనం పోయి తాకట్టు పెట్టుకున్నామా తీసుకున్నామా యూజ్ అవుతుండే, లైక్ మళ్ళీ వాళ్ళు తీసుకోవడం అనేది ఉంటుండే. ఇప్పుడు ఏంది అంటే ఈ స్టూడెంట్స్ ఇలాంటి బెట్టింగ్ గేమ్స్ ఆడడం ఏంటంటే ఎక్కువ స్టూడెంట్సే, వేరే ఎవరు యూజ్ అయ్యారు. నార్మల్గా అయితే ఈ స్టూడెంట్స్ లైక్ ఇలాంటి వాళ్ళ వల్లనే చాలా అనేది జరుగుతున్నాయి. ఓకే. సో మెయిన్లీ స్టూడెంట్స్ అవాయిడ్ చేయాలి ఇదంతా. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనీ ఎమర్జెన్సీ అని చెప్పి కొంతమంది బుక్స్ కొనాలని
కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పి, అసైన్మెంట్స్ అని చెప్పి కొంతమంది ఇలాగా యాప్ లోన్స్ అన్నవి ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. ఆధార్ కార్డ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆధార్ కార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకూడదు. సో చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సో యాప్స్ మంచివే, కాకపోతే అన్నీ కరెక్ట్ అని మనం చెప్పలేను, అలా అని అన్ని రియల్ అని చెప్పలేము. సో కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. ఆ ఫేక్ ఎలాంటిది ఏంటనేది చెప్పలేము. సో ఈ రోజుల్లో నిజం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా, నిజాన్ని కూడా మనము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము. సో అలా మ్యానిపులేట్ చేస్తున్నారు బయట జనాలు. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి. సో ఇంకా మీరు ఎవరైనా గోల్డ్ లోన్ కావాలి, సిబిల్ పడిపోయింది, గోల్డ్ లోన్ తీసుకుంటే బెటర్ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు ప్రియాంక గారు అయితే. సో ఇదంతా ఒకసారి దృష్టిలో పెట్టుకొని మనం ఏ బ్యాంకుకి వెళ్తున్నాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, సో మనిషి జెన్యూనా కాదా, సో మన దగ్గర డాక్యుమెంట్ కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు మనీ అన్నది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో మన డీటెయిల్స్ తీసుకొని ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది, సో మన ఇన్కమ్, మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకి ఇంత అమౌంట్ అని ఇస్తున్నారంటే మన గురించి కూడా వాళ్ళు తెలుసుకోవాలి. సో అది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. సో అందుకని దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నటువంటి వాటిని యూస్ చేయడం మంచిదని నా అభిప్రాయం కూడా. సో చాలామంది కూడా ఇదే చెప్తున్నారు. సో దయచేసి యాప్ లోన్స్ అనేవి అవాయిడ్ చేసి ఇలా ఫిజికల్గా మాట్లాడి, సో ఏదైనా పర్సనల్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, ఇంకేదైనా లోన్ కావచ్చు, మీరు బ్యాంక్ త్రూ వెళ్ళడమే కరెక్ట్ అని నా ఒపీనియన్. సో ఇంకా మీకు ఎవరైనా డీటెయిల్స్ కావాలి, డౌట్స్ ఉన్నాయంటే మాత్రం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.